వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ క్యారెట్ ఫ్రై. ముందుగా నేను క్యారెట్ని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఇందులో తగినంత ఆయిల్ పోసేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇందులో మనం కొద్దిగా శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చిని వేసేసుకుందాం. అది ఫ్రై అయ్యాక తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత మనకి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఇది కాస్త ఫ్రై అయ్యేదాకా మనకు. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని క్యారెట్ ముక్కలను ఇందులో తీసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు క్యారెట్ అనేది ఈ రకంగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ చూసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం. ఇది స్వీట్ కాస్త ఉంటుంది కాబట్టి కాస్త కారం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం మనకు కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఉంటుంది కాబట్టి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్నాం మనం దగ్గరికి అయ్యేదాకా. ఇప్పుడు ఇందులోనే మనం ఎల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం ఎల్లిపాయ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఎల్లిపాయని వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్ ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనకు క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో మనం ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ఈ క్యారెట్ ఫ్రై అనేది మనకు రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసినాక నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మనకు క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.